హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో ఎగ్ కర్రీ చేసుకుంటున్నాము. ఎగ్ కర్రీ రెగ్యులర్గా టొమాటోస్ చిల్లీ పౌడర్తో చేసుకుంటాము కదా, ఆ వెరైటీ కాకుండా గ్రీన్ కలర్లో కొంచెం క్రీమీ టెక్స్చర్లో ఉన్నటువంటి ఒక ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. నేను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఇలా ఒక 2 ఆనియన్స్ని కట్ చేసేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి నాకు ఇవాళ కావాల్సిన మెజర్మెంట్స్లో అయితే నాకు ఈ గ్రేవీ కోసము ఈ 2 ఆనియన్స్ అండ్ ఒక 6 మిర్చీస్ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ. అండ్ ఇవి చూసారు కదా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. అందుతో పాటు కొంచెం మనకి క్యాష్యూస్ కూడా ఆ క్రీమీగా రావాలి కాబట్టి జీడిపప్పులు కూడా వాడుకోవాలి. కానీ నేను అన్ని జీడిపప్పులు వేసుకోవట్లేదు, క్యాష్యూస్. నేను ఆల్మండ్స్ కూడా తీసుకున్నాను, హాఫ్ అవి హాఫ్ ఇవి. సో మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే వాటికి వీటి ఇది ఆధారపడి ఉంటుంది. వీటిని ఎక్కువ వేసుకుంటే మనకు అంత మంచి గ్రేవీ వస్తుంది. సో నాకు ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. సో నాకు ఈ రోజుకి నాకు ఇంతవరకు సరిపోతుంది. సో నేను వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. సో మిక్సీ జార్లో ఇలా ఒక హాఫ్ టీ స్పూను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను మిక్సీ చేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను కొన్ని డ్రై మసాలా అంటే చూసారా, షాజీరా, బిగ్ ఇలాచి, మామూలు స్మాల్ ఇలాచి, కొన్ని మిరియాలు మనకి ఉన్నవి ఇవన్నీ వేసుకొని కొంచెము రోస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ డ్రై ప్యాన్లో చూసారు కదా, ఒక 3-4 మిరియాలు అలా వేసుకున్నాం అనమాట. జస్ట్ ఎందుకంటే ఇది కొంచెం కర్రీకి ఫ్లేవర్ వచ్చేస్తుంది, మనం దీన్ని పౌడర్ చేయట్లేదు, జస్ట్ కర్రీలోనే ఫ్రై చేయడానికి వేసాను అనమాట. చూడండి, కొంచెము ఫ్రై చేసుకున్నాము. డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. చూసారు కదా, షాజీరా కూడా కొంచెం సౌండ్ వస్తుంది మంచిగా. ఇప్పుడు నేను దీంట్లో ఒక 4 నాకు కావాల్సినంత ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి నా మసాలా అంతా దీంట్లో ఫ్రై అవ్వాలి. చూసుకొని మనకు కావాలంటే ఇంకొంచెం కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వద్దనుకుంటే లెస్ ఆయిల్తో కూడా చేసుకుందాము. సో ఇప్పుడైతే నేనైతే ఇంత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చూసుకొని నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. చూడండి, ఈ హోల్ మసాలా ఉంది కదా, ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది. నేను ఆనియన్ అవంతా ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకుని వచ్చాను. సో ఇదంతా దీంట్లో పెట్టుకుంటాను. ఈ మసాలాలో చూపించాను కదండి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొన్ని క్యాష్యూస్, కొన్ని ఆల్మండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవి వేసి నేను మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అంత మంచి టేస్ట్ వస్తుంది. సైడు మనం ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, ఇందులో కొంచెము ఆయిల్ వేసుకుంటాను. నేను ఒక 5 ఎగ్స్ వేసుకొని ఇలా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుని కొంచెము సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకున్నాము. ఈ లోపల అక్కడ కర్రీ ఫ్రై అవుతూ ఉందని వేసుకుంటూ చేసుకోవాలి. ఈ కర్రీకి చాలా ఆయిల్ పడుతుందండి, మనం ఎంత ఆయిల్ వేసినా కనిపించదు, తర్వాత ఆయిల్ అంతా వదిలేస్తుంది. సో అందుకని దగ్గరుండి మంచిగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులో నేను ఒక పించ్ సాల్ట్ వేసేసుకున్నాను, అలాగే కొంచెము చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. ఎగ్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగే ఇప్పుడు ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయింది. చూసారు కదా, ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఇలా థిక్గా వచ్చేసేయాలి. అప్పుడు
అప్పుడు స్మెల్ లేకుండా ఉంటుంది, ఆనియన్ స్మెల్ లేకుండా. ఇంకా ఒక 2 మినిట్స్ నేను దీన్ని ఫ్రై చేస్తాను. ఈ మసాలా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనకి కర్రీకి కావాల్సినంత సాల్టు, నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. చూసుకొని వేసుకోవాలి, ఈ కర్రీ ఎక్కువ సాల్ట్ ఉంటే బాగుండదు. అండ్ కొంచెము టర్మరిక్ పసుపు, ఇది వచ్చేసి నా దగ్గర షాహీ మసాలా ఉంది, చికెన్ మసాలా పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో మనం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, ధనియా పౌడర్ ఏదైనా. సో నేనైతే ఈరోజు ఈ షాహీ మసాలా పౌడర్ వేసుకొని చేసుకుంటున్నాను. సో ఈ పౌడర్ అయితే ఆప్షనల్ అండి, ఇది మన దగ్గర ఎన్ని మసాలా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. సో నేనైతే ఇవి వేసేసుకుంటున్నాను. సో ఇమీడియట్గా ఫ్రై చేసేసుకున్నాము బర్న్ అవ్వకుండా. ఇందులో కొంచెము గ్రైండ్ చేసుకున్నప్పుడు వాటర్ వచ్చాయి కదండి, ఆ వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాము. ఈ వాటర్ మళ్ళీ కూడా అవసరం అవుతాయి. బట్ ఈ పేస్ట్ అంతా ప్యాన్కి థిక్గా అంటే స్టిక్ అవ్వకుండా ఉండడం కోసము కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకున్నాము. సో వాటర్ అంతా దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉన్నాను కర్రీని. నేను ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూను దహి అండి, హోమ్ మేడ్ యోగరట్ ఇది. సో నేను ఈ కర్డ్ వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత, ఇది ఎక్కువ పుల్లగా సవర్గా అట్లా ఉండకూడదు. నేను ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నానండి. ఇది బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను. మనకి ఎంత స్పైస్ కావాలంటే అంత వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చిల్లీస్, జింజర్ పేస్ట్ అన్నీ వేసాము, చూసుకొని వేసుకోవాలి. సో మనకి తినే కారం బట్టి ఉంటుంది ఈ బ్లాక్ పెప్పరు. సో నాకైతే ఇంత సరిపోతుంది. పెప్పర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. కొంచెం అంత కసూరి మేతి వేసుకుంటున్నానండి, డ్రై మేతి లీవ్స్ అంటాం కదా, అవి కసూరి మేతి కూడా వేసుకున్నాను. సో మళ్ళీ వీటిని కూడా మిక్స్ చేస్తున్నాను. చూసారా, కలరు కూడా గ్రీన్ కలర్లో వస్తుంది, ఎందుకంటే మనం చిల్లీ పౌడర్ వాడుకోలేదు. ఇది ఈ కర్రీ అంతా గ్రీన్ అంటే మిర్చి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి కలర్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది కర్రీ. ఈ కర్రీ మనము హోమ్ మేడ్ కాబట్టి మనం లెస్ ఆయిల్తో చేసుకుంటున్నాము. అదే అదర్ సైడ్ అంటే రెస్టారెంట్స్లో కానీ డాబాలో చేసేటప్పుడు పైన ఆయిల్ స్ట్రిప్పింగ్ చేస్తూ ఉంటుంది, అంత ఆయిల్ వేస్తారు. సో మనకి ఆయిల్ తక్కువ కావాలి హోమ్ మేడ్ కాబట్టి ఇలా చేసుకుంటున్నాము. మనకి ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను కొంచెము క్రీమ్ తీసుకున్నానండి, ఇదిగోండి క్రీము. సో ఈ క్రీమ్ వేసుకొని, ఇది కర్డ్ కాదు క్రీము. సో మనకి క్రీమ్ లేకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా ఒక మిల్క్ తీసుకొని, ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకొని దాన్ని మంచిగా అట్లా మిక్స్ చేసుకుంటే ఫ్రోత్ వస్తుంది కదా, క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది మిల్క్కి. ఆ క్రీమ్ కూడా దీంట్లో, ఆ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం ఇలా క్రీమ్ వేసుకున్నాను, కావాలంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ మొత్తము అసలు దీంతో టేస్ట్ మారిపోతుంది. ఆయిల్ అంతా ఏమైపోయిందో అనుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ ఆయిల్ అంతా అవుట్ సైడ్కి రిలీజ్ చేసేస్తుందండి. ఈ లోపల మనము కొంచెము వాటర్ యాడ్ చేసుకుందాం, కర్రీకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటరు. సో నేనైతే ఈ కర్డ్, ఈ క్రీమ్ తీసుకున్నాను కదా, ఆ జార్లోనే తీసుకున్నాను. సో కొంచెం చూసుకొని మిక్స్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని నేను ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని లోలో కుక్ చేసేసుకుందాము. నేను ఇప్పుడు కొంచెము సిలిండర్ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా టాప్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ కర్రీ ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది. కొంచెం టైం ప్రాసెస్ ఏనండి ఈ కర్రీ మాత్రం. ఇప్పుడు ఇందులో నేను ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకుంటాను, కట్ చేసేసాను. ఇప్పుడు నేను ఎగ్స్ని ఇలా పక్కకి మంచిగా సర్దుకొని కర్రీని కొంచెము లిట్ పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేయిస్తాను. కర్రీ రెడీ అయిపోయింది. మన కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని స్టాప్ చేసుకోవడమే.
ఇదిగోండి, మనకి ఇలా ఉంది అనమాట. మీకు ఇంకా థిక్ కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. మనకి మంచిగా కర్రీలోకి ఏదైనా రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ కావాలంటే, కొంచెం మనకి గ్రేవీ కావాలంటే ఇక్కడ మనం స్టాప్ చేసేయచ్చు కర్రీ. మనం లిడ్ పెట్టేసి స్టాప్ చేసేస్తే కర్రీ థిక్ అయిపోతుంది. సో నేనైతే ఇంక ఇక్కడతో కర్రీని స్టాప్ చేసేసుకుంటున్నాను. సో ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను అట్లా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారు కదా, మంచిగా టాపా కూడా ఆయిల్ వచ్చేసింది, మంచిగా ఉంటుంది. ఇది చాలా టేస్టీ కర్రీ అండి. ఇక మనము చిల్లీ పౌడర్ వాడకుండా చేసుకున్నాము. చపాతీస్లోకి కానీ రోటీస్కి కానీ బ్రెడ్కి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే రైస్లో కూడా బాగుంటుంది. మన వెజ్ పులావ్ అట్లాంటి వాటికి కూడా చాలా టేస్టీ కర్రీ, చాలా కమ్మగా ఉంటుంది. ఇదండి వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.